ఫుడ్ కాంబినేషన్స్. పాత రోజుల్లో మనం తినేటప్పుడు ఈరోజు పాయసం తింటున్నాం, మిల్క్ ఏసిన పాయసం తింటున్నాం అనుకోండి. అప్పుడు పెరుగు తినరు ఆ రోజు. అంటే పెరుగు, పాలు కలిపి తినకూడదు. హుహు. అవి 2 కంపానియన్ ఫుడ్స్ కాదు. ఒకటి హ్మ్. ఆల్రెడీ కల్చర్ అయిపోయింది. హ్మ్. హ్మ్. ప్రోబయోటిక్ కింద అవును. మారింది. ఒకటి కాదు. ఈ రోజుల్లో మనం ఐస్ క్రీమ్ తింటాం, వెంటనే పాయసం తింటాం. ఇంకేదో తింటాం. మిల్క్ ప్రొడక్ట్స్ తింటాం, వెంటనే పెరుగు తింటాం. 2 కలిపి తినకూడదు. హుహు. ఓకే. అలా మనం ఎన్నో రకాల అది సిట్రస్ ఫ్రూట్స్, మిల్క్ కలిపి తీసుకోకూడదు. హ్మ్. ఓకే. పులుపు అంటే మనం పులుసు తింటే వెంటనే పెరుగు తింటాం. హ్మ్. అంటే అలాంటి 2 కాంబినేషన్స్ కానే కావు. అంటే అన్‌ఈవెన్ కాంబినేషన్స్ తీసుకుంటున్నాం. దానివల్ల డైజెషన్ సిస్టమ్ మీద డిస్టర్బ్ హ్యాంపర్ అవుతది. అయితది. డిస్టర్బ్ అవును. అయిపోతది. ఏ ఫుడ్ తిన్నా అరిగేటువంటి కెపాసిటీ మన డైజెషన్ సిస్టమ్ ఉంటది. కానీ అరిగిన తర్వాత వచ్చే ఎనర్జీలో కాంప్రమైజ్ అవుతది. హుహు. మనం ఏ ఫుడ్ ఎందుకు తింటాము? శక్తి కోసం తింటాం. అవును. ఒక ఆహారం తింటున్నామంటే ఆస్వాదిస్తా లోపలికెళ్ళిన తర్వాత ఎండ్ రిజల్ట్ ఏందంటే ఒక శక్తి రిలీజ్ అవుతది. ఆ శక్తి ఆరోగ్యం కోసం మనం తినము. హ్మ్. శక్తి కోసం తింటాం. ఆరోగ్యం అనేది శక్తి ఉంటే ఆరోగ్యం గురించి మాట్లాడుకోక్కర్లా. ఇప్పుడు అనారోగ్యం అవుతున్నాం కాబట్టి ఆరోగ్యం అనే వర్డ్‌ని ఎక్కువ వాడుతున్నాం. ఒకప్పుడు ఆహారం ఎందుకు తీసుకుంటాం అంటే శక్తి కోసం. అవును. ఓకే. ఆ శక్తి రిలీజ్ అయింది మీరు ప్రాపర్ ఫుడ్డు ఓకే. కాంబినేషన్స్ తీసుకొని ప్రాపర్‌గా రిలాక్స్‌గా చేసుకొని ఆ తర్వాత రిలాక్స్‌గా భోంచేసినట్టయితే తిన్న ఆహారం ప్రాపర్‌గా ఎక్కువ ఎనర్జీ డైజెషన్ అయ్యి రిలీజ్ అయ్యి ఎక్కువ ఎనర్జీ ఎనర్జీ రిలీజ్. మనకి మనం చేసే యాక్టివిటీకి, మన ఆర్గాన్ ఫంక్షన్స్‌కి అదేవిధంగా శరీరంలో ఆ రోజు పడిపోయాము ఏమైనా దెబ్బ తగిలింది అది రిపేర్ చేసుకోవాలి ఆ టిష్యూస్‌ని. అదేవిధంగా కొత్త టిష్యూస్‌ని పుట్టించుకోవడానికి ఇన్నిటికి ఎనర్జీ అవసరం.